ఈ రోజు చాలా కుటుంబాలు అప్పుల ఊబిలోకి వెళ్ళిపోవటానికి, చాలా కుటుంబాలలో కలహాలకు, చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోవటానికి గల ప్రధానమైన కారణాలలో ఒకటి ఏంటంటేనండి ఈ మితం లేకపోవటం. అంటే అర్థం ఏంటంటే కోరికలు ఎక్కువ, ఆశలు ఎక్కువ. వాడు ఇల్లు కట్టాడు, అవును వాడు ఇల్లు కట్టుకుంటాడు. వాడు ఇల్లు ఎందుకు కట్టుకున్నాడు? వాడు ఉద్యోగం చేస్తున్నాడు కనుక నెలకు ఏమంటే వేలలో జీతం వస్తుంది కనుక కట్టుకున్నాడు. మరి నువ్వేమైనా ఉద్యోగం చేస్తున్నావా? లేదు. మరి వాళ్ళు కట్టుకున్నారు నేను అనుకోవడం అనేది అదేంటి? అది కరెక్ట్? అది లేదు. పక్క ఆవిడ వచ్చేసి ఒక 5,000 చీర కొన్నదండి. ఇప్పుడు ఇంట్లో భర్త రాగానే భార్యతో గొడవ. చూసావా ఆవిడ 5,000 చీరలు కొన్నది, మరి నా సంగతి ఏంటి? ఇవ్వ చూసావా ఆవిడ వచ్చేసి బంగారం చేయించుకుంది, మరి నా సంగతి ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఏంటి, వాళ్ళకు వచ్చే వాళ్ళు ఉన్నటువంటి ఏమంటారు ఆర్థిక పరిస్థితులు ఏంటి, వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ఆదాయపు వనరులు ఏంటి, మనమేంటి, మన ఆర్థిక పరిస్థితి ఏంటి, మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచించాలా వద్దా? ఇలా ఏం ఆలోచించకుండా వాళ్ళు కొన్నారు కనుక మనం కొనాలి, వాళ్ళు తెచ్చుకున్నారు కనుక మనం తెచ్చుకోవాలి, ఏమంటారు వాళ్ళ కారు కొన్నారు కనుక మనం కూడా అదే కారు కొనాలి, ఎట్లా అవుతుంది చెప్పండి? అలా అంటే ఇక్కడ ఏంటంటే నీ ఆశలు, నీ కోరికలు అదుపు